సార్ ప్రొడ్యూసర్ నాగవంశీ హాట్ ఫేవరెట్ జనాలకి. చాలా మంచి మంచి సినిమాలతో ముందుకు వస్తున్నాడు ఆయన. ఆయన ఒక చిన్న లీక్ ఇచ్చాడు నిన్న త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ మూవీకి సంబంధించి. ఒక డిఫరెంట్ పౌరాణికం బ్యాక్డ్రాప్. అందరూ దాదాపుగా మర్చిపోయారేమో, ఇంచుమించు మేము అదే కథ అనుకున్నాం. అలానే కొన్ని కథనాలు కూడా వినపడుతున్నాయి. రామాయణం కాదట, మహాభారతం కాదట, కానీ అందులో ఒక గుర్తుండిపోయే క్యారెక్టర్తో మాత్రం సినిమా అయితే వస్తోంది. ఇట్స్ రిలేటెడ్ విత్ పౌరాణికం, ప్యూర్లీ పౌరాణికమైనా అయి ఉండొచ్చు అన్నట్టుగా పలు అనుమానాలతో ఆయన ఆ లీకులు ఇచ్చారు నాగవంశీ. అంటే ఒక పౌరాణిక చిత్రాన్ని ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసి వస్తున్న సినిమాగా భావించవచ్చా? అంటే ఈ సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ చాలా 1 year పైగా పడుతుందట. ఈ లోపల అట్లీతో మూవీ కూడా చేద్దామని ప్లానింగ్లో కూడా ఉన్నాడు అల్లు అర్జున్, ఆఫ్ కోర్స్. అండ్ ఈ నేపథ్యంలో ఇప్పటి రోజుల్లో పౌరాణికం అంటే ఇప్పుడు యుద్ధ అంటే వార్ సీన్స్ని ఒక డిఫరెంట్ క్రేజీగా ట్రెండీగా చూపించి రాజమౌళి సక్సెస్ అయిపోయారు బాహుబలి నుంచి. అలా పౌరాణికాన్ని ఏమైనా డిఫరెంట్ వేలో చూపించి ఏమైనా ఖచ్చితంగా ఏమైనా సక్సెస్ కొట్టచ్చు అంటారా ఈ మూవీ? ఎలా ఉండదు? పౌరాణికాలని డీల్ చేయటంలో కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఆదిపురుషుడు అనే సినిమా మనకు అర్థం చేయించింది. అంటే కామిక్స్ లెవెల్లో నేను రామాయణాన్ని చెప్పి ఈ జనరేషన్ కనెక్ట్ చేస్తానని ఓంరావుతో ఒక ప్రయోగం చేసి తిన్నాడు. అవును, మరి అతను దెబ్బతింటంతో పాటు ప్రభాస్ ఇమేజ్ని కూడా కొంత డ్యామేజ్ చేయగలిగాడు. అవును. అందుకని ఆ ప్రమాదం ఉంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పురాణాలని అపహాస్యం చేయకుండా, దాన్ని రెడిక్యూల్ చేయకుండా క్రిటికల్గా చేయొచ్చు. మీరు క్రిటికల్ సినిమా తీయండి, తప్పేం లేదు, జనం చూస్తారు. క్రిటికల్గా తీసినటువంటి చాలా సినిమాలు ప్రపంచం చూసింది ఇంతకుముందు. కానీ పౌరాణికాలకు ఉండేటువంటి ఆ గౌరవాన్ని, పురాణాల మీద ప్రజల్లో ఉన్నటువంటి గౌరవాన్ని ఇబ్బంది కలిగించకుండా మీ పాత్ర చిత్రణ నడవాలి. అలాగే వాళ్ళ గెటప్పులకి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా చాలా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వాతావరణం కల్పించేటప్పుడు కూడా ప్రజల మనసుల్లో ఉన్నటువంటి వాతావరణానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు చేయగలిగితే అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇది కొత్త ఏరియాలో ఏదో ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా కూడా కాదు. రామాయణం మరి అన్నిసార్లు వస్తుంది సార్. అసలు బాపు గారు అయితే లెక్కలేని సార్లు తెరకెక్కిచ్చారు. ఆయన తెరరామకోటి రాశాడు. తెరరామకోటి రాశాడు అంటే ఇన్ ది సెన్స్ ఆయన అన్నిసార్లు తీశాడు. అంటే ఆయన సంపూర్ణ రామాయణంతో మొదలైంది. సంపూర్ణ రామాయణం తర్వాత సీతా కళ్యాణం చేశాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో రామాంజనేయ యుద్ధం చేశారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ శ్రీరామరాజ్యం చేశారు బాలకృష్ణ గారితో. కొన్ని సాంఘిక చిత్రాలు కూడా సాంఘిక చిత్రాలు కూడా రామాయణ నేపథ్యమే. అంటే ఆయన తెరకెక్కించిన సార్లు రామాయణాన్ని ఎవరో ఎక్కించలేదండి. లేదు, అంతే కదా. రామాయణాన్ని ఆయన సాంఘికంగాను పౌరాణికంగాను రకరకాలుగా దాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అవునండి, సక్సెస్ అయ్యారు కూడా, చాలా సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడే బాపు గారి కాంటాక్ట్స్లోనే ఇప్పుడు త్రివిక్రమ్ గనక పౌరాణికం చేస్తే ఎలా ఉంటుంది అనే ఏరియాలోకి వెళ్ళి చూస్తే, లవకుశ సినిమాని శ్రీరామరాజ్యం అనే పేరుతో రీమేక్ చేశారు. కానీ శ్రీరామరాజ్యం అనేది ఎందుకు ప్రజల మీద ఆ ప్రభావాన్ని వేయలేకపోయింది? సినిమా పర్లేదు అన్నారు కానీ అవును సూపర్ డూపర్ హిట్ అని పదే పదే చూడాలనిపించింది అనే అభిప్రాయం అయితే జనంలో నుంచి రాకపోవడానికి కారణం ఏంటంటే లవకుశతో కంపారిజన్ రావటం. అంతే కదా, ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇక్కడ ఇళయరాజా లాంటి సంగీత దర్శకుడు ఉన్నప్పటికీ ఆ పాటలని మ్యాచ్ చేయలేకపోయినాయి ఇవి అనేది వాస్తవం. ఎన్ని విన్యాసాలు చేసినప్పటికీ రామకథను వినరయ్యా అనేటువంటి ఆ పాటలతో ఇవి మ్యాచ్ చేయలేకపోయినాయి. ఒకటి. రెండోది, పద్యాలకు సంబంధించి పౌరాణికము అనగానే మన వాళ్ళు ఒక స్పెషల్ డిక్షన్కి అలవాటు పడి ఉన్నారు. అవును, చాలా అద్భుతమైన ప్రక్రియ పద్యాలు. ఈ స్పెషల్ డిక్షను, స్పెషల్ డిజైను, ఆ స్పెషల్ డిజైన్లో పద్యాలది అగ్రతాంబూలం. ఆ పద్యాలు లేకపోవడము అనేది ఇక్కడ ఇబ్బందికరంగా మారింది అనేది కూడా ఆ రోజున చెప్పారు. శ్రీరామరాజ్యం టైంలో సమీక్షకుల నుంచి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వ్యతిరేక అభిప్రాయం అదే. అంటే ఘంటసాల గారు పద్యం పాడేశాడు, అయిపోయింది, ఇప్పుడు పాడేవారు ఎవరున్నారు అనే ప్రశ్న వచ్చినప్పటికీ దానవేరు స్వరకరణలో పాడించారుగా పద్యాలు. అవును, రామకృష్ణతో పాడించారు, బాలసుబ్రహ్మణ్యంతో పాడించారు. సూపర్ డూపర్ హిట్ కదండి, రికార్డు. మొత్తానికి సక్సెస్ అయితే కొట్టగలిగారు కదా. ఈ జనరేషన్లో కూడా పద్యాలు పాడేవాళ్ళు ఉన్నారు. అవును, అవునండి. ఆ టాలెంట్ను వెతికి పట్టుకుని మీరు వినియోగించుకుంటే
ఇప్పుడు మీరు వెళ్ళి ఇంద్రుడితోనో మరొకళ్ళతోనో మాట్లాడి యముడితోనో మాట్లాడి ఘంటసాలను తిరిగి తీసుకురానక్కర్లేదు. అవును. ఇక్కడ చాలామంది ఘంటసాలలు ఉన్నారు, కుర్రాళ్ళు ఉన్నారు, బాగా పడుతున్నారు, చూస్తున్నాను. పాడుతున్నారు. వాళ్ళని మీరు పట్టుకొని ఎంకరేజ్ చేయగలిగితే ఆ ఏరియాలో వాళ్ళు ఉపయోగపడతారు. అందుకని పురాణాలు తీసేటప్పుడు పురాణాలని ఎలా చూడటానికి జనాలు అలవాటు పడ్డారు అనే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని దాన్ని గౌరవించాలి. దానికి ఏదో మేరకు ప్లేస్మెంట్ ఇవ్వాలి అక్కడ. అలాగే గెటప్లకు సంబంధించి కూడా ప్రయోగాలు చేయకూడదు, జస్ట్ లైక్ ఆదిపురుష్. ఆదిపురుషులాయన. అలాగే వాతావరణాన్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు. రావణాసురుడితో వెల్డింగ్ చేయిస్తాడు అందులో. అవును. జనాలు హర్ట్ అవుతారు కదా అలాంటి సన్నివేశాలు పెడితే. అందుకని ప్రజల మనసుల్లో వాటికి ఉన్నటువంటి స్థానాన్ని ఇబ్బంది పెట్టకుండా మీరు క్రిటికల్గా కథ నడపండి. ఇప్పుడు రామారావు గారు ఆ గెటప్పులు వాతావరణము అదే ఉంచి ఆయన క్రిటికల్ డైలాగులు పెట్టి కథ నడిపాడు. దానవీర సూరకర్ణ ఒకటే కాదండి, ఆయన చేసిన చాలా సీతారామ కళ్యాణం దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన రావణ పాత్ర చేసిన ప్రతి సినిమాలోనూ ఆ రావణ పాత్ర ద్వారా ఆయన కొంచెం తన అభిప్రాయాలను చెప్పే ప్రయత్నమే చేశాడు. అవును. అయితే ఇది ఒక సందర్భంలో అన్నాడు ఆయన, ఒక ఓపెన్ డయాస్ మీద అన్న మాటే, పురాణాలని క్రిటికల్గా చేయొచ్చు కానీ రెడిక్యూల్ చేయరాదు అని ఆయనే చెప్పాడు. కాబట్టి అదే శిరోధార్యం. ఓకే అండి. అంటే ఇప్పుడు జనరేషన్ పర్వాలేదంటారా? పౌరాణికం నిజంగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక మంచి అద్భుతమైన పౌరాణిక చిత్రం వస్తే ఆదరించే సిచ్యువేషన్లో ఉన్నారా? ఆల్రెడీ వాళ్ళు కార్తికేయుడి కథ అంటున్నారు. అవును. అంటే దేవతల సైన్యాధ్యక్షుడు, ఆయన జీవితంలో ఉన్నటువంటి రకరకాల షేడ్స్ ఉన్నాయి. వీటన్నిటి ఆధారంగా ఒక సమగ్రమైన కథని నేను రూపొందిస్తున్నాను అని ఆయన ఎక్కడో అన్నట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది. అవును, బయటకు వచ్చింది. మేబీ అదే కావచ్చు కూడా. అవును. అదే అయితే మరి అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ పేరు కూడా వల్లి అవుతుంది. అయినప్పుడు మళ్ళీ రష్మికనే పట్టుకొస్తారా అనేది ఒక ప్రశ్న. అవును. ఇలా చాలా స్పెక్యులేషన్ తిరుగుతోంది దాని చుట్టూ. అయితే ఇక్కడ త్రివిక్రమ్ ప్రాపర్గా డిజైన్ చేస్తాడు అనే అనుకోవాలి. అంటే ఓం రౌత్తో పోలిస్తే ఇతను కొంత నేటివిటీకి గౌరవం ఇస్తాడు అని అనుకుంటే, ఆయన సినిమాలు బాగుంటాయి కదా, నో డౌట్. అదే ఆ గౌరవం ఇచ్చి గనక సినిమా తీస్తే డెఫినెట్గా జనాలు ఆదరిస్తారు. దీనికి వరల్డ్ మార్కెట్ ఉంది, వరల్డ్ మార్కెట్ డెఫినెట్గా ఉంది. అవతార్ లాంటి సినిమా ప్రజలు చూశారు. సో రా సినిమా ఇటు నుంచి కనుక వెళ్ళగలిగితే దానికి వరల్డ్ మార్కెట్ని క్యాప్చర్ చేయటం అనేది ఈజీగానే ఉంటుంది. అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాకపోతే కొంచెం మీరు చెప్పినట్టు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అంటే బాగుంది. ఆ రోజుల్లో ఎందుకు ఈజీ అయ్యేదంటే వీళ్ళందరూ పౌరాణిక నాటకాల్లో నటించిన వాళ్ళు విస్తృతంగా ఉండేవాళ్ళు. అందుకని ఆ డిక్షను, ఆ డైలాగ్ చెప్పే పద్ధతులు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన జానర్లో నడిచేది. అవునండి. దానికి వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. ఇప్పుడు ఆడియన్స్ కూడా దాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్న వేస్తున్నారు. అవును, అదే కదా. అంటే పౌరాణికాలకు సంబంధించినటువంటి ఇప్పుడు దానవేరు సూరకర్ణ వీటిలో నడిచేటువంటి భాష ఒకటి, ఈవెన్ సీతారామ కళ్యాణం పాండవీయంలో నడిచే భాష కూడా కొంచెం టిపికల్గా ఉంటుంది. మాయాబజార్లో భాష డిఫరెంట్గా ఉంటుంది. మాయాబజార్లో చాలా నార్మల్గా నడుస్తుంది, సంభాషణలు ఎక్కడ పెద్దగా ఇబ్బంది పెట్టాడు. అవును, అవును. వచ్చి తిని వెళ్ళి తిని కాకుండా చాలా సాధారణంగా ఇళ్లల్లో జనాలు మాట్లాడుకున్నట్టుగానే నడుపుతారు. అవును. కానీ అది అలా నడుపుతున్నారు అనే విషయం అర్థం కాదు జనాలకి. అదొక శిల్పం. అలాంటివి అడాప్ట్ చేసుకోగలిగితే ఈ జనరేషన్ కూడా పట్టుకోగలుగుతారు. ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. కానీ దానికి కొంచెం ప్రాపర్ వర్క్ చేయాలి. అది చేయగలిగితే పౌరాణికం వర్కౌట్ అవుతుంది. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. చూద్దాం ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ.